విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తాను. బికాజ్ నేను కూడా ఏసీటీసీ కళాశాల స్టూడెంట్ అయినందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఏ పార్టీ వారమైనను అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సొత్తు ఇచ్చినటువంటి గొప్ప కృప అనుగ్రహించబడుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ యొక్క గత జీవితం ఏదై ఉన్నా కానీ నువ్వు ఒక్కసారి ఏసీటీసీ కళాశాల ప్రాంగణంలోనికి నువ్వు ఎంటర్ అయిపోతే అది దేవుని యొక్క కృప వలన ఒక నూతనంగా రూపాంతరం చెంది బయటికి వచ్చే గొప్ప ఆధిక్యత పొందుకుంటాం. దానికి అనేక మంది ఒక గొప్ప ఉదాహరణగా ఉంటే నేను ఒక పురుగు లాంటి వాడిని, లేకుంటే ఏదైనా చెప్పుకోవచ్చు. దేవునితో ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి జీవితాన్ని జీవించినా కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో ఏసీటీసీలో వెళ్ళిన తర్వాత ఐఎమ్ కంప్లీట్లీ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. దానికి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. అది నన్ను ఏసీటీసీ కళాశాల నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. ఎందుకంటే ఏసీటీసీ కళాశాలలో కేవలం ఒక ఆలోచన, ఒక తలంపు, అది దేవుని యొక్క నడిపింపై ఉండాలి, దేవుని యొక్క పిలుపై ఉండాలి. ఆ యొక్క పిలుపును పొందుకున్న అనేకులను ప్రోత్సహించటకు ఏసీటీసీ కళాశాల ఒక ప్రాముఖ్య విషయం. మన మెథడిస్ట్ సంఘ కూడా దాంట్లో పాలిభాగం అవ్వడము. మన బిషప్ తండ్రి గారు అక్కడ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ గాను, కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ గా తను ఆ యొక్క గొప్ప బాధ్యతను స్వీకరించి అక్కడ ఒక నూతన భవనాన్ని నిర్మించుకుంటాం. ఎందుకంటే ఏసీటీసీ కళాశాలలో గడిచినటువంటి, అంటే మేమున్నటువంటి సమయంలో కానీ దాని తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు దేర్ ఇస్ నో, అంటే ప్రాపర్ అకామిడేషన్ లేదు స్టూడెంట్స్ గురించి. సో ఎక్స్టెన్షన్ గా న్యూ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ని ప్రారంభించటకు వారి యొక్క ప్రపోజల్ ప్రారంభించబడ్డది. దాన్ని బట్టి అదే విధమైనటువంటి ప్రపోజల్లో ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. మనమందరము నేను దేవుని యొక్క సువార్తలో నేను పాలు పంచుకోలేకపోతున్నాను అనే ఒక ఆలోచన ఉంటే ఇది మనకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశము. దీన్ని సద్వినియోగపరుచుకుందాం. దీన్ని సద్వినియోగపరుచుకుంటూ అక్కడ తరఫీదుకు, అంటే మాస్టర్ ట్రైనింగ్ వచ్చినటువంటి వారికి వసతి గృహములో మనము సిద్ధపరచుటకు ఏదో ఒక రూపంలో మనం కూడా వాడబడాలి. దాని ద్వారా మనం పొందుకునేటువంటి దీవెనలు తప్పనిసరిగా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని నేను మీకు తెలియపరుస్తున్నాను. అట్టి ప్రత్యేకమైనటువంటి విషయం కొరకు మన మధ్యలో నడిపించబడినటువంటి అయ్యగారు చాలా స్పష్టంగా డాక్టర్ రెవరెండ్ రాజేశ్వర్ సాలమన్ అయ్య గారు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఐఎమ్ సారీ, నేను సెల్ ఫోన్ మీ ముందర తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అయ్యగారు నాకు వాట్సాప్లో పంపించారు. కొన్ని విషయాలు నేను చదువుతాను, దీన్ని కంటిన్యూ చేయండి. ఇది ఫస్ట్ టైం నేను సెల్ ఫోన్లో చూసి నేను చదువుతున్నాను. అబౌట్ ద ఆథర్ ప్రొఫెసర్ రెవరెండ్ మధ్యల రాజేశ్వర్ సాలమన్, an ordained presbyter of the Diocese of Medak, Church of South India in Christian marriage and family counselor and a captive behavior therapist for more than 2 decades. Served very nook and corner of the diocese in the various spacious role and master's degree in psychology from Usmania University, MPhil from Madurai Kamaraj University, currently pursuing his PhD from Shians University in Theology, Christian Counseling, Psychology, ordained degree in Divinity, MTH Practical Theology from the United Theological College, Bangalore, UTC, and performed research on the following of his research includes the history of Medak Diocese from 1947 to 2000 and domestic violence in the Christian home, and also assessment of skills of pastoral care and counseling among the pastors in the Diocese of Medak. His practice as psychological counselor began in the year of 2000 till date. He wrote Varaki, in the year 2005, he is the one recipient of the International Police Chief Award for the service family counseling with the police department for 2 decades. Honorable Chief Minister Sri K. Chandrasekhar Rao Garu of Telangana State has felicitated and awarded the eminent personality of Telangana, serves to the state service. So many things, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎనీహౌ ప్రెసెంట్లీ అయ్యగారు ఏసీటీసీ కళాశాలలో ప్రొఫెసర్గా ఆయన యొక్క ప్రయాణము పరిచర్య కొనసాగించబడుతుంది. ఏసీటీసీ కళాశాలలో he is serving as an assistant
Assistant Professor at Andhra Christian Theological College, ACTC, Hyderabad, in the Department of Christian Counseling Psychology. His divine devotion of lyrical have not only exemplified praise and honor to our majestic Lord, but also were published in the UTC Bhajan booklet and UTC audio tape. So many things చెప్పాలంటే దేవుని కృపలో ఒక సాధనంగా వాడబడుతున్నాడు. అనేక విధాలుగా దేవునికి ప్రేరేపించబడి అనేక పరిచర్యలు ప్రతి ప్రదేశంలో అంటే సిఎస్ఐ మెదక్ డైసిస్ లో ప్రతి చోట్ల తన యొక్క పరిచర్యలు కొనసాగించి ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్గా ఏసీటీసీ కళాశాలలో ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏసీటీసీ సండే ఆరాధనలో మనతో కలిసి వాక్యోపదేశాన్ని పంచుకున్నట్టుకు మన మధ్యలో రావడము మాకెంతో సంతోషకరము. అయ్యగారు, we welcome you behalf of our church and committee members. We welcome you from bottom of our heart. And అయ్యగారికి ఇద్దరు కుమార్తెలు, అమ్మగారు మాస్టమ్మ గారు హౌస్ వైఫ్, కానీ అయ్యగారికి చాలా ప్రతి రూపంలో ఏదో ఒక రూపంలో పరిచర్యలో సహకారిగా ఉంటుందని మాకు తెలియపరిచారు. వారి అమ్మాయిలు కూడా ఉన్నతమైనటువంటి ఆ యొక్క చదువులు కొనుగొప్పి మన పీజీ వారు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లో వారు ఫారెన్సిక్ ఫీల్డ్ లో పీజీ చేస్తున్నారు. రెండవ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ రెడ్డి కాలేజ్ లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఫారెన్సిక్ ఆ యొక్క ఎడ్యుకేషన్ లో కొనసాగిస్తుంది. జీవించబడిన ఆశీర్వదించబడినటువంటి అయ్యగారి యొక్క కుటుంబము ఇటు సమయంలో తదుపరి సమయము నేను అయ్యగారిని అప్పచెప్తున్నాను. ఐ వెల్కమ్ అయ్యగారు. ప్లీజ్ కమ్. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Friends, good morning. చెప్పారా మీరు గుడ్ మార్నింగ్? ఓ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఓ వెరీ కాన్షియస్ ఆఫ్ టైం. వండర్ఫుల్ పాస్టర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. I give you greetings in the name of Triune God. It gives me immense joy and pleasure. గుడి మల్కాపూర్లో ఉన్నటువంటి మెథడిస్ట్ పరిశుద్ధ దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యనామములో మీకు శుభములు కలుగునుగాక. I thank the Bishop తండ్రి గారు. I thank Reverend J.R. Solomon Raj గురుల వారు, అమ్మగారు రూత్ అమ్మగారు, and I thank the officers of the Methodist Church Gudi Malkapur Pastorate. I thank one and all. ఈ విధంగా మీ అందరినీ కలిసే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. I also give you greetings on behalf of the Church of South India Diocese of Medak. మెదక్ మహాదేవాలయం అంతటి పక్షంగా కూడా మీకు శుభములను, శుభాకాంక్షల్ని, శుభాశీస్సులను అందజేస్తూ ఉన్నాం. I also stand here on behalf of the Andhra Christian Theological College, ACTC యాజమాన్యం పక్షంగా, నాతో జతపని వారి పక్షంగా మీ అందరికీ శుభములను అందజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సౌభాగ్య దినం ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల దాన్ని కూర్చినటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని పరిశుద్ధ లేఖన ధ్యానంలోనికి మనము కలిసి ప్రయాణం చేస్తాం.
ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల రమారమిగా గత 70 వసంతాలుగా, అనగా భారతదేశ స్వతంత్ర ఆవిర్భావము నుంచి నేటి వరకు 2 తెలుగు ఉభయ రాష్ట్రాలలో అనంతమైనటువంటి పరిచర్యను గావిస్తున్నటువంటి ఏకైక చారిత్రాత్మకమైనటువంటి వేదాంత కళాశాల. ఈ 70 వసంతాలలో భూమి అందంతటా తెలుగు క్రైస్తవ సమాజం ఉన్నటువంటి ప్రతి చోటులో, అనగా సప్త ఖండాలలో ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో వేదాంత విద్యను అభ్యసించినటువంటి పరిశుద్ధమైనటువంటి పరిచారకులు అత్యంత భక్తి విశ్వాసాలతో పరిచర్య గావిస్తున్నటువంటి ఘనత ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలకు మాత్రమే ఉన్నదని సగర్వంగా చెప్పగలం. ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ఎంత గణనీయమైన కళాశాల అని ఎవరైనా నన్ను అడిగితే మీ మధ్యలో పనిచేస్తున్నటువంటి సోలమన్ రాజు గురుల వారిని, రూతమ్మ గారిని చూపిస్తాను. ప్రైజ్ గాడ్ అనరా? హల్లెలూయా, హల్లెలూయా, థాంక్స్ బి టు గుడ్ గాడ్. 4 సంవత్సరాలు అఖండితమైనటువంటి పట్టుదలతో, దీక్షతో, దైవానికి పరిచర్య చేయాలన్నటువంటి ఆకాంక్షతో తమను తాము సమర్పించుకొని నేడు మెథడిస్టు సంఘాలలో చాలా మట్టుకు జబాల్పూర్ అనంతరం తెలుగు సంఘాలలో సేవ చేస్తున్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ వేదాంత కళాశాలకు చెందినటువంటి పరిచారకులే. వారిలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క లక్షణాలు, వారిలో ఉన్నటువంటి భక్తి భావ ప్రపత్తులు, పరిచర్య కొరకైనటువంటి భారము కలిగినటువంటి వారిలో అగ్రజులు, అగ్రగణ్యులు, అంకితా స్వభావం కలిగినటువంటి పరిచారకులు ఎవరైనా ఉన్నారా అంటే వారు ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలకు చెందినటువంటి సేవకులే. అటువంటి కోవలో నుంచి, అటువంటి వంశంలో నుంచి, అటువంటి యెషయా మొద్దు, ఏసీటీసీ అనే మొద్దులో నుంచి చిగురించినటువంటి సేవకులు సోలమన్ రాజు గురుల వారు, అమ్మగారు. ప్రత్యేకంగా మీరు ఆశీర్వదింపబడినటువంటి వారు. ఎందుకంటే అమ్మగారి యొక్క పరిచర్య మరి ఎంతమందికి ఎరకనో ఎరకలేదో నాకు ఎరకలేదు. అందరికీ ఎరకనా? అమ్మగారు ఒక ప్రత్యేకమైనటువంటి భారముతో గుడి మల్కాపూరు మెథడిస్ట్ గుడిలోనే కూర్చొని భూమి గుండ్రంగా ఉంటే భూమి అంతటా మీ పక్షంగా భగవంతుని యొక్క సువార్తను అందించడానికి కంకణము కట్టుకొని కోటీశ్వరులు చేయలేనటువంటి ఒక గణనీయమైనటువంటి కార్యము చేస్తున్న వారు ఎవరయ్యా అంటే అది మన పాస్టర్. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. No doubt to say that she is an ambassador of evangelism. హైదరాబాదు నడిబొడ్డులో ఉండి నాకేమి కొదువా నాదునుండే అనేటువంటి మనకు అరకు లోయలోనికి వెళ్ళి తిత్లీ తుఫానుతో తుత్తినిలేనటువంటి కుగ్రామంలో భగవంతుని యొక్క సువార్తను తీసుకువెళ్ళాలి అనంటే అది మన ఊహకు కూడా అందనటువంటిది. కానీ ఆ తిత్లీ తుఫానులో తుత్తీనులుగా మారిపోయినటువంటి గిరిజన కుటీరాలను కాళ్ళతో నడిచి దర్శించేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చినప్పుడు అక్కడ కూర్చొని అమ్మగారు నడిపిస్తున్నటువంటి నీశ్వరం అనేటువంటి రేడియో పరిచర్యను అక్కడ ఉన్న గిరిజనులు విని ఆశీర్వదింపబడుతున్నారు. Shall we all praise God for that? Yeah, put your hands together. దానికి నేనే సజీవ సాక్ష్యం. 5,000 అడుగుల లోతు నడిచిన గిరిజన గ్రామాలు ఉన్నాయి అరకులోయలో. భగవంతుడు మీకు ఆధిక్యత ఇచ్చినాడు.
ప్రైజ్ గాడ్, బీ థాంక్ఫుల్ టు గాడ్. అటువంటి మహనీయులను ఉత్పత్తి చేసి అటువంటి మహనీయులను సిద్ధపరిచేటువంటి ఏకైక కళాశాల ఏదైనా ఉన్నదనంటే అది ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల. అటువంటి కళాశాల మీ అందరి ప్రార్థనని బట్టి, మీ అందరి యొక్క త్యాగ ఫలములను బట్టి నిర్విఘ్నంగా 70 సంవత్సరాలు తన యజ్ఞాన్ని ఈ పరిశుద్ధ పరిచర్యను సలుపుతున్నటువంటి కారణాన పెరుగుతున్నటువంటి అవసరతల దృష్ట్యా, పరిచారకులకు కావలసినటువంటి అవసరతల దృష్ట్యా అనేకమైనటువంటి పరిచారకులు యవన బిడ్డలు తమ్ము తాము సమర్పించుకొని అత్యున్నతమైనటువంటి విద్య చదివినటువంటి బిడ్డలు, ఒకప్పుడు సేవకు రావాలంటే 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయితే తప్ప వాడు పరిచర్యకు రాలేదు. అంతేనా? అయ్యగారులకు మాకు బాగా అనుభవం. హౌస్ విజిటింగ్స్ పోతే తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా పిల్లలంతా మంచుకున్నారు, అయ్యా మంచుకున్నారు. పెద్దోడు ఏం చేస్తున్నాడే, అయ్యా పెద్దోడు డాక్టర్ అయింది అయ్యా. మరి రెండోడు ఏం చేస్తున్నాడు, నడిపోడు ఏం చేస్తున్నాడు, అయ్యా నడిపోడు ఇంజనీర్ అయింది, మంచిగానే ఉన్నాడు. మరి చిన్నోడు ఏం చేస్తున్నాడు, ఇక ఆడ సంగతి ఏమున్నది, ఆడుతోనే నాకు బీపీ షుగర్. ఏమైంది? ఏం లేదా, ఇక ఆడుతోనే ఉన్నది ఫిగర్ అంతా. అమ్మ కూడా మంచం మీద పడ్డది, నేనేమో మంచం చుట్టూ తిరుగుతుంది. ఎట్లా మరి ఇక ఏమన్నా చెయ్యయ్యా, ఇది సేవకు పంపించు. మన సంగతి కాదులేదు, బయట సంగతి. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలకు వచ్చేటువంటి సేవకులు అత్యంత ప్రావీణ్యత సంపాదించినటువంటి జ్ఞానము, విద్యా బుద్ధులు కలిగినటువంటి యవన బిడ్డలు ఈ పరిశుద్ధ పరిచర్యను సవాలుగా స్వీకరించి ఇటు కార్యాన్ని జరిగించడానికి కంకణము కట్టుకుని న్యాయము, ధర్మము, సత్యము, అంకితాభావముతో భగవంతుని పరిచయం చేసి దైవ రాజ్య స్థాపన కొరకు నా వంతు కృషిని సలుపుతానని వస్తున్నటువంటి ఆ యవన బిడ్డలందరినీ బట్టి మనము భగవంతుని యందు హర్షించాలి, ఆనందించాలి, భగవంతుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. పెరుగుతున్నటువంటి ఈ అవసరతల దృష్ట్యా ఎప్పుడో 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఆ ఆవాస అంటే బిల్డింగ్స్ అంత యోగ్యమైనవి కానీ అవి ప్రాణాపాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కనుక యాజమాన్యం వారు ఓ చక్కని నూతనమైనటువంటి భవనాన్ని నిర్మించడానికి మన మెథడిస్ట్ బిషప్ తండ్రి గారి యొక్క సారథ్యంలో, వారి నాయకత్వంలో మరి ఒక నూతనమైనటువంటి బిల్డింగ్ ను నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరి సహాయం, మీ సహకారం, మీ ప్రార్థన ఎల్లవేళలా ఏసీటీసీకి శ్రీ యేసు రక్షగా నిలుస్తుందని భావిస్తూ మరి అటు కళాశాల దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు మరి నిలబడాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో విద్యను అభ్యసించేటువంటి ప్రతి పరిచారకుడు, వారు సిఎస్ఐ వారే కానివ్వండి, లూథరన్ కానివ్వండి, బ్యాప్టిస్ట్ వారు కానివ్వండి, మెథడిస్ట్ వారు కానివ్వండి, అక్కడ చదువుకున్నటువంటి సేవకుడు పిడికెడు అన్నము తినే ఏ సేవకుడైనా అందులో ఒక్క బియ్యపు గింజ అయినా మీ త్యాగం ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోండి. పట్టెడు అన్నం పెడుతున్నారు మీరు. అందులో చదువుకున్నటువంటి సేవకుడు దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలు భూమి మీద భగవంతుని పరిచర్య చేయడానికి ఒక జీవితాన్ని మీరు నిలబెడుతున్నారు. లక్షల జీవితాలను మీరు పరోక్షంగా వెలిగిస్తున్నారనేటువంటి భక్తులని, మీరు ధన్యులని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దయచేసి ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల యొక్క పరిచర్యను మీరు బలపరచండి, స్థిరపరచండి, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి. గురుకెడు మంచినీళ్ళు ఆ పరమేశ్వరుడిని యేసుక్రీస్తు యొక్క నామంలో మీరు ఇచ్చిన నిశ్చయంగా మీరు, మీ పిల్లలు దాని యొక్క ప్రతిఫలము పొంది తీరుతారన్న ఆశ్వాసనం నేను మీకు ఈ రోజున వినిపిస్తూ ఉన్నాను. స్నేహితులారా, మరి ఈ the mainline churches, now we'll go just into the word of God. Today the whole mainline churches like CSI, Lutherans and Methodists, Catholics, ఈ ప్రత్యేకమైనటువంటి కాలంలో మనం ప్రవేశిస్తున్నాం. నేను వాక్య ధ్యానంలోనికి
వెళ్ళక ముందు ఒక చిన్న మనవి, బహుశా వేదనతో కూడినటువంటి సమర్పణ ఏంటయ్యా అంటే, ఆరాధనకు వచ్చేటప్పుడు స్నేహితులు సమయ పాలన పాటించకపోవడం శోచనీయం. ఇది మనమందరము ఆత్మావలోకనము చేసుకునే అంశం, స్వీయ పరీక్ష చేసుకునే అంశం. దీనికి మనమే ఉత్తరవాదులు. మనల్ని ఎవరు ప్రశ్నించవలసిన అవసరం లేదు, మనల్ని ఎవరు తప్పు పట్టవలసినటువంటి అవసరత లేదు. నీ మనస్సే సాక్షిగా చేసుకుని ఆ మనస్సాక్షికి నీవు జవాబు వెతుక్కుంటే సరిపోతుంది. సమయ పాలన పాటించకపోవడం వల్ల మనకు మనమే క్రమశిక్షణ రాహిత్యాన్ని కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామని ప్రత్యేకంగా ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆరాధనకు వస్తున్నాం, ఇష్టముతో వస్తున్నాం. నేను అనుకోని ఎవరు కష్టంగా ఈ ఆరాధనకు వచ్చినారు. ఎవరైనా ఉన్నారంటే కష్టంగా ఆరాధనకు వచ్చిన వారు చెప్పరు, మాట్లాడరు. అయ్యో మాట్లాడద్దన్నవా ఎవరు అట్లా అంటే కదా. ఎవరు కష్టంగా ఆరాధనకు రాలేదు, అందరూ ఇష్టంగా ఆరాధనకు వచ్చినాం. ఇష్టంగా ఆరాధనకు వచ్చినప్పుడు మనం క్రమము తప్పకుండా, క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో, క్రమమైనటువంటి క్రీస్తునాథుని ఆరాధించాలి. ఇది ధర్మం, ఇది దైవ ధర్మం, ఇది భక్తి ధర్మం. ఈ ధర్మాన్ని ఎక్కడనైనా ఎవరమైనా మనము అలసటగా తీసుకుంటే బహుశా పొందవలసినటువంటి భగవంతుని యొక్క పూర్ణ ఆశీస్సులకు మనం పాత్రులం కాం. రెండవది, ఆరాధనలో మనము చాలా గొప్పగా జ్ఞాపకం ఉంచుకోవాలి. హృదయం అనేటువంటి ఈ పలక మీద వీలైతే చెక్కుకోండి, రాసుకోండి కాదు, చెక్కుకోండి. ఇటు ఆరాధనకు మనము భగవంతుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాం, భగవంతుని యొక్క స్వరాన్ని వినడానికి వస్తున్నాం, భగవంతునితో సంభాషించడానికి వస్తున్నాం, భగవంతుని పాదాల చెంత గోజాడడానికి వస్తున్నాం. ఇందులో ఏది తప్పినా ఆరాధన పూర్ణము కాదు. This place, this time is time of learning. We need to learn. We need to learn. We have come to learn something about the Word of God. కనుక ఈ 4 గొప్ప విషయాలను మరచిపోకుండా మనము ఇటు ఆరాధనలో పాలు పొందవలసిందని మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నా. ఐఎమ్ షూర్ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలా మంది లేఖన భాగాలు చదివినప్పుడు ఎంతమంది జాగ్రత్తగా విన్నారో నాకు తెలియదు, ఎంతమంది బైబిల్ను తెరిచినారో కూడా నాకు తెలియదు. థ్యాంక్స్ బీ టు గాడ్, బైబిల్ అద్దకిలో అంత బరువైందని దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత టుడే వీ హ్యావ్ ద డిజిటల్ బైబిల్స్. డూ యు హోల్డ్ డిజిటల్ బైబిల్స్? ఉన్నదా మొబైల్లో బైబిల్? అట్లా చూస్తారు నన్ను, అవి మాస్టర్ గారు ఓపెన్ చేస్తారా? థ్యాంక్స్ బీ టు గాడ్. ప్లీజ్ హ్యావ్ ద బైబిల్ యాప్ ఆన్ యువర్ మొబైల్స్. యూజ్ ఇట్. ఇట్స్ అ గాడ్స్ గివెన్ టెక్నాలజీ. It's a God's given technology. Some other time, I'll talk about the communication and theology. బైబిల్ చదువుతున్నప్పుడు మిత్రమా, దేవుని బిడ్డ, చదువుతున్నటువంటి లేఖన భాగాలు నీ యొక్క వేలును అక్కడ పెట్టి కడు జాగ్రత్తగా, కడు శ్రద్ధగా చదువుతున్న లేఖన భాగాన్ని వినాలి. నంబర్ 1. రెండవది, ప్రసంగము అయిపోయేంత వరకు ఏమి చదివినారో అది గుండెల్లో దాచుకోవాలి. నంబర్ 2. ఈ రెండు జరగకపోతే అయ్యగారు ఒక వారమంతగా చదివి కష్టపడి ప్రసంగము ఇక్కడ నిలబడి చేస్తే అది ఏది కూడా మన షోలకు. మనకు ఒక భావం ఏంటంటే బైబిల్ అంతా నాకు తెలుసు అయ్యగారు అంటే. మీరు అన్నట్లేదు, వేరే సంగతి అయ్యా. క్రైస్తవులు బైబిల్ పండితులు. ఆది కాండంలో అబ్రహాము, తర్వాత యోసేపు కథ, మత్తయి సువార్తలో యేసు ప్రభు కథ తెలిస్తే we have become masters of the Bible. ఈ 3 కథలు తెలిస్తే బైబిల్ మీద మనం పాండిత్యం చేయాలి అనంటే, పాండితులంగా భావించబడి ఉంటే
అయ్యగారమ్మ 4 సంవత్సరాలు ఏసీటీసీలో హౌ మెనీ సబ్జెక్ట్స్ దే రీడ్ ఇన్ 4 years? మీ దగ్గర వచ్చి ఆ పరిచారకుడు అంగీ వేసుకొని ఆరాధన నడిపిస్తున్నాడంటే 4 సంవత్సరాలు ఎన్ని సబ్జెక్ట్స్ వారు చదివితో మీరు ఊహించగలుగుతారా? ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అమ్మగారు who has done her theology in ACTC, 4 సంవత్సరాలలో ఒక సేవకుడు తయారు కావాలంటే, బీడీ పట్ట రావాలంటే తక్కువలో తక్కువ 40 సబ్జెక్టులు చదివిస్తాం వాళ్ళతో. Four years, 40 different subjects. ఆ 40 సబ్జెక్టులు పాస్ కాకపోతే వారు ఇక్కడ కూర్చుంటారు. మీకు ఒక 40 నిమిషాల ప్రసంగం చేయాలి అనంటే ఆ 40 సబ్జెక్టులు వారు చదువుకున్న కాలం నుంచి మారుతున్నటువంటి ఈ ట్రెండ్స్, నూతనమైనటువంటి వేదాంతంలో వస్తున్నటువంటి నూతనమైన జ్ఞానాన్ని సైతం వారు స్వీకరించి దాన్ని క్రోడీకరించి నీ దైనందిక జీవితంలో భగవంతుని యొక్క వాక్యము ఏ విధంగా పరిగణలోనికి వస్తుంది, పాటించడానికి ఉపయోగపడుతుంది అన్న దాని మీద అభ్యాసము చేసి పరిశోధన చేసి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి అర్థవంతమైనటువంటి ఆ ప్రవచనాన్ని, ఆ ప్రసంగాన్ని వారు వినిపించడానికి ఈ స్థలానికి వస్తారు. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ మై ఫ్రెండ్స్ టు కమ్ అండ్ ప్రీచ్ ఫర్ దిస్ ప్లేస్. కనబడినటువంటి కన్నీరు అనేకం యాజకులు కారుస్తారు, ప్రార్థిస్తాడు మీకు. దానితో పాటు పాండిత్యాన్ని పెంపొందింప చేసుకుంటాడు, వస్తున్నటువంటి పరిజ్ఞానాన్ని ఆకలింప చేసుకుంటాడు. 2000, 3000, 4000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ లేఖనాన్ని 2021 కరోనా ఒమిక్రాన్ కాలంలో దేవుడు ఏ విధంగా మనకు దాన్ని అర్థవంతమైన లేఖనముగా మార్చాలను దాని మీద ఆయన పరిశోధన. A beautiful biblical portion has been read to us from the book of Joel. యోవేలు గ్రంథాలు. అమ్మ మీరు బైబిల్ చదవద్దు, నాకు ఇదే పంచాలి. ఏడవైన బైబిల్ నేను తెలుస్తుంది, బైబిల్ బంద్ చేసి ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ బైబిల్. మీకు తెలుసు కదా, నేను చెప్పినా కదా, మీరంతా పండితులే, బైబిల్ పండితులు కనుక ఈ బైబిల్ తెలిసే పండితులు. బుక్ ఆఫ్ జోయల్ చాలా ఆసక్తికరమైనటువంటి గ్రంథం. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ అగైన్ షేర్ యు సంథింగ్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్. ఇది నేర్చుకునే సమయం. నేర్చుకున్నా బుక్ ఆఫ్ జోయల్ చాలా ఆసక్తికరమైనటువంటి గ్రంథం. బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఈ ప్రవక్తల్ని 2 వర్గాలుగా వర్గీకరణ చేసినారు బైబిల్ పండితులు. ఒక వర్గీకరణ ఏంటంటే వి కాల్ దెమ్ యాజ్ మేజర్ ప్రాఫిట్స్ లైక్ ఇర్మియా, యెషయా. దిస్ పీపుల్ వి కాల్ దెమ్ యాజ్ మేజర్ ప్రాఫిట్స్. ఈ 66 గ్రంథాలలో 6 మేజర్ ప్రాఫిట్స్. రెండవ వర్గీకరణ ఏంటంటే మైనర్ ప్రాఫిట్స్. మైనర్ ప్రాఫిట్స్ తెలుగులో మనం ఏమంటామనంటే చిన్న ప్రవక్తలు. ఈ చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 12 మంది చిన్న ప్రవక్తలు. ఆ చిన్న ప్రవక్తల్లో చిన్న బుడ్డ ప్రవక్త ఎవరు అంటే యోవేలు. వెరీ స్మాల్ ప్రాఫిట్. ఎందుకంటే ఎక్క తప్ప రాయని యోవేలు 2-3 అధ్యాయాలు రాసిండు. ముఖ్యమైనవి మాత్రం రాసిండు. 3 అధ్యాయాలు రాసిండు. ఈ 3 అధ్యాయాలలో యోవేలు రాసినటువంటి ఆ సారాంశాన్ని నేను మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. మనం చదివినటువంటి లేఖన భాగాల ఆధారంగా యోవేలు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయంలో యోవేలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని రాస్తాడు. ఈ 2వ అధ్యాయంలో అతను రాసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే రిటర్న్ టు ద లార్డ్. భగవంతుని వైపు మీరు మరలి రండి. జాగ్రత్తగా వినండి. భగవంతుని వైపు మీరు తిరగండి. As we are celebrating the time of Lent, మండల కాలంలో మనం ఉన్నాం. 40 దినాలు కఠోరమైనటువంటి దీక్షలు మనం పొందినాం. చాలా మంది భక్తులు ఉపవాసాలలో ఉన్నారు. ఈ 40 దినాలు ఒక కంకణము కట్టుకొని మనం ఉన్నాం. ఏ శోధనకు నేను చోటు ఇవ్వను అనేటువంటి దీక్ష పూనుకున్నాం మనం.
యాష్విల్స్లో మొదలుకొని చాలా మంది దిగ్విజయంగా అట్టి ఉపవాస దీక్షలో ముందుకు సాగిపోతున్నారు. ఈ 40 దినాలలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, మీరు భగవంతుని వైపు తిరగండి. మీరు మళ్ళా మొబైల్ చూస్తున్నారు, చూడదు. మీరు భగవంతుని వైపు తిరగండి. ఎందుకు యోవేలు ఈ ప్రకటన చేయవలసి వచ్చింది? ఎందుకు యోవేలు ఈ కోరిక కోరవలసి వచ్చింది? ఎందుకు యోవేలు ఇశ్రాయేలు జనాంగానికి పదే 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 ప్రతిమిలాడవలసి వచ్చింది? ఏంటా పరిస్థితి అని ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళాక యోచన చేసి చదివితే ఒకే మాట యోవేలు అంటాడు, అయ్యా పరిస్థితులు బాగలేవు కనుక భగవంతుని వైపు తిరుగుదాం. అయ్యా పరిస్థితులు బాగలేవు గనక భగవంతుని వైపు తిరుగుదాం. దిస్ ఈజ్ అ హంబుల్ రిక్వెస్ట్ ఆఫ్ జోయల్ ద ప్రాఫెట్. ఎందుకు బాగలేవు? యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదవండి. 4 రకములైన మిడతలు, 4 రకములైన తెగులులు వారి పంటను, నోటికి వచ్చే పంటను, చేతికి వచ్చే పంటను 4 రకములైన మిడతలు తినేసినాయి. వారి యొక్క దేశాన్ని ఇతర దేశాలు స్వతంత్రించుకున్నాయి. ప్రజలు భగవంతుని వైపు, ప్రజలు పాలకుల వైపు తిరుగుబాటు చేస్తున్నారు. There is absolute unrest in the country. ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైపోయింది. నార్త్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్ గా 2 విభాగాలైపోయింది. అంతటితోనే ఆగలేదయ్యా, పరిస్థితి బాగలేదు. ఇంకేం బాగలేదు యోవేలు? అయ్యా యెరూషలేము మందిరములో ఎక్కడైతే పవిత్రమైన మందసాన్ని ప్రతిష్ఠించినామో ఆ పవిత్రమైన మందస స్థానంలో బంగారముతో చేయబడినటువంటి లేగదూడ ప్రతిమను ప్రతిష్ఠించినారయ్యా. బాగలేదయ్యా పరిస్థితి. గుడిలో బాగలేదు, బడిలో బాగలేదు, బతుకుల బాగలేదయ్యా. ఎటూ చూసినా అల్లకల్లోలం ఉందయ్యా. మనసు పడతలేదయ్యా. పరిస్థితి ఏమీ బాగలేదయ్యా. అంతేనా యోవేలు? అంతేకాదయ్యా, నాయకత్వము భ్రష్టు పట్టిపోయిందయ్యా యెరూషలేములో. అన్యాయము ఆకాశానంటుందయ్యా యెరూషలేములో. భగవంతుని పేరు చెప్పుకొని యెరూషలేములో దోచుకొని తింటున్నారయ్యా. పేదవానికి స్థలం లేదయ్యా, వాని మాట ఎవడు వింటలేడయ్యా. పరిస్థితి ఏమీ బాగలేదయ్యా. అంతేనా? కాదయ్యా, మనిషి ఆశకు ఆకాశం కూడా హద్దు లేకుండా పోయిందయ్యా. మనిషి ఆహారానికి, ఆకలికి భూమి మీద పండించింది ఏమీ సాధలేదయ్యా. అయ్యా హింస అనేది విచ్చలవిడిగా అది పేట్రైపోయిందయ్యా. సమాధానం లేదయ్యా. అంతేనా యోవేలు? కాదయ్యా, ప్రతి గల్లీకి బయట దేశం నుంచి వచ్చిన ప్రతిమలను ప్రతిష్ఠించినారయ్యా. పూజ జరుగుతలేదయ్యా, ఆరాధన జరుగుతలేదయ్యా. దేవాలయం యొక్క అందమంతా కూడా అందవిహీనంగా మారిపోయిందయ్యా. పరిస్థితి ఏమీ బాగలేదయ్యా. అస్సీరియన్లు వచ్చి యూదా రాజ్యాన్ని నాశనం చేసినారయ్యా. యెరూషలేమును వారు కబ్జా పెడదామని బెదిరిస్తున్నారయ్యా. ఏమీ బాగలేదు. చివరకు బబులోను దేశం వచ్చి అస్సీరియన్లను, జెరూషలేము దేవాలయమును రెండింటిని కబ్జా పెట్టుకున్నదయ్యా. మేము పీడిత పాలనలో మేము కొట్టుమిట్టాడుతున్నామయ్యా. పరిస్థితి ఏమీ బాగలేదయ్యా. ఇది యోవేలు యొక్క అర్థనాదానికి వెనుక ఉన్నటువంటి బాధ. ఒకవేళ యోవేలు ఈ రోజున బతికి ఉంటే బహుశా అట్లనే అంటుండెనో ఏమి. ఎందుకనంటే అయ్యా 2021, 22 నుంచి మా పరిస్థితి బాగలేదయ్యా. కరోనా వచ్చిందయ్యా, కంటి నిండా నిద్ర లేదయ్యా, నాతో ఉన్నవాడు కనబడకుండా పోయిందయ్యా. అయ్యా మరణము మా ఇంట్లలో, మా సంఘాలలో, మా రాష్ట్రంలో, మా దేశాలలో మరణపు సంఖ్యను లెక్కించలేకపోతున్నామయ్యా. పరిస్థితి ఏమీ బాగలేదయ్యా. అంతేనా? కాదయ్యా, కాదు. ఆర్థిక మాంద్యం వలన మా బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతలేవయ్యా.
పట్టెడు అన్నము దొరకడానికి మేము పడని కష్టం లేదయ్యా. పిల్లలు ఇస్తున్నారయ్యా చదువుకొని, ఉద్యోగాలు లేక ఏడుస్తున్నామయ్యా, పెళ్లిళ్ళు అవుతలేవయ్యా, పరిస్థితి బాగాలేదయ్యా. అంతేనా, పిల్లలకు చదువు లేకుండా పోయిందయ్యా. 3 ఏళ్ల నుంచి ఆన్లైన్ చదువు వచ్చిందయ్యా. పిల్లలు ఏమి చదువుతున్నారో తెలియదు, పొందిన సర్టిఫికెట్ వల్ల భవిష్యత్తు ఉద్యోగం వస్తుందో తెలియదు, పిల్లల బతుకు ఏమైతుందో తెలియదయ్యా. కంటి మీద కొనుక్కు పడతలేమయ్యా, పరిస్థితి బాగలేదయ్యా. అంతేనా, కాదయ్యా, సమాజంలో కూడా పరిస్థితి బాగలేదయ్యా. రాజకీయమైనటువంటి పరిస్థితులు బాగలేవయ్యా. ఇంతకు ముందు ధైర్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని సంఖ్యలో పెట్టుకొని గల్లీలో నడిచి వచ్చేటువంటి నేను ఈ రోజు సంఖ్యలో ఉన్న బైబిల్ సంఖ్యలోకి జారిపోయిందయ్యా. దాచుకుంటూ గుడికి వస్తున్నానయ్యా. బాగలేదయ్యా పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలయ్యా, ఎక్కడికి పోవాలయ్యా అని ఈ రోజున మనం గనక యోబేలుతో మనవి చేస్తే, యోబేలు ఒకటే మాట అంటాడు. దానికి జవాబు ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, రిటర్న్ టు ద లార్డ్. కోటి ప్రశ్నలకు, శతకోటి ప్రశ్నలకు ఒకే ఒక విరుగుడు, ఒకే ఒక జవాబు, ఒకే ఒక సమాధానం. నీ ప్రతి ప్రశ్న ఆయనలో జవాబు కలిగి ఉంది. ఆయన వైపు తిరగడము నీవు ఆరంభించిన వెంట అంధకారము అంతమైపోతుంది. ఇది యోబేలు యొక్క సందేశము, ఇది యోబేలు యొక్క సువార్త. నాడైనా నేడైనా సవాలులు, సమస్యలు ఒకే రీతిగా ఉన్నాయి. నాడైనా నేడైనా సమాజం ఏదైనా సవాలులు, సమస్యలు ఒకే రీతిగా ఉన్నాయి. అయితే రీతి తప్పని వాడు, మాట తప్పని వాడు, రూపాన్ని మార్చుకొని వాడు, మడమ తిప్పని వాడు, మాట తప్పని వాడు, మనుష్య కుమారుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఒకే జవాబు, మిత్రమా, ఆయన వైపు తిరిగి రా. నీ పాదాలను ఆయన వైపు కదిలింపనివ్వండి. గుండెల్లో కరుణను ద్రవించనివ్వండి. ఎలా తిరిగి రావాలి, ఎలా తిరిగి రావాలి? ఈ మండల కాలం, ఈ లెంట్ కాలములు, దానికి కూడా కావలసినటువంటి ఉపదేశ మాలికను యోబేలు మనకు సెలవిస్తాడు. ఏమంటాడనంటే, రిటర్న్ టు ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ దేహముతో, పూర్ణాత్మతో, పూర్ణ ఆలోచనతో, మీ యొక్క ఆపాద మస్తిష్కమంతా కూడా, అనగా ఈ వెంట్రుక యొక్క కొన భాగం నుంచి చిటికని వ్రేణులో ఉన్న గోరు అంత మట్టుకు కూడా ఎక్కడ కూడా వేరే దానికి చోటు ఇవ్వకుండా సమస్తము భగవంతుని మయమై భగవంతుని పాదాల చెంతకు నీ పాదాలు కదలడం ఆరంభించాలి. రిటర్న్ టు ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. రెండవది, రిటర్న్ టు ద లార్డ్ విత్ ఫాస్టింగ్. ఉపవాసము ఉండి ఆయన చెంతకు రావాలి. ఉపవాసం అంటే కేవలం దేహాన్ని కష్టపెట్టడం ఒకటే కాదు మిత్రమా. నిజమైనటువంటి ఉపవాసం ఉన్నటువంటి దేవుని భక్తులారా, నీవు ఉపవాసం ఉన్నటువంటి దినమున నీవు తినకుండా మిగిలినటువంటి ఆ పట్టెడు అన్నం, ఆ పట్టెడు అన్నము బయట రోడ్డు మీద అన్నమో యేసు ప్రభువా అని అంగళారుస్తున్నటువంటి వాడి బాధను తీర్చిన నాడే అది నిజమైన ఉపవాసం. నీవు నీ దేహాన్ని చంపుకోవడం ప్రాముఖ్యం కాదు, ఇంకొకరి కడుపుని నింపడం కూడా అంతే ప్రాముఖ్యం. కమ్ విత్ ఫాస్టింగ్. రెండవది, విత్ వీపింగ్. ఏడ్చుకుంటూ ఆయన సన్నిధానంలోనికి రావాలి. ఎప్పుడు వస్తుందండి ఈ భావన? ఎప్పుడు వస్తుంది ఈ భావన? నిజంగా భగవంతుని పట్ల నేను ద్రోహము చేసినానని నీ అంతరాత్మ నీకు ప్రబోధిస్తే తప్ప దుఃఖము మన దేహానికి, మన ఆత్మను అంటారు. మేక్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్. నీ బ్రతుకును, నీ ప్రవర్తనను
నీ నడవడును, నీ జీవితాన్ని నీవే పరిశోధన చేసుకో, పరిశీలన చేసుకో. నీ వల్ల కలిగినటువంటి ప్రవర్తన వల్ల ఎంతమంది జీవితాలతో నీ మాట ద్వారా, నీకున్నటువంటి కుయుక్తి ద్వారా ఆడుకున్నావో, తద్వారా వారు ఎంత కన్నీరు కార్చినారో, వారి స్థానంలో నువ్వు నిలబడితే నీ యొక్క దుష్ప్రవర్తన ఎంత దుర్మార్గమైందో మరొక వ్యక్తి చెప్పాల్సిన అవసరం నీకు లేదు. No one needs to judge us. Our whole conscience is the best judge. అంతరాత్మని మనకు సరి అయినటువంటి పరీక్ష చేస్తుంది. Come with weeping, mourning. అంగలారుస్తూ రండి. ఎన్నిసార్లు గుడికి లేట్ వచ్చినామో పరీక్ష చేసుకో. ఎన్నిసార్లు భగవంతుడికి ఇవ్వవలసింది ఇవ్వకుండా చెయ్యి దాచుకున్నామో పరీక్ష చేసుకో. ఎన్నిసార్లు తోటి వాడికి వారి అమాయకత్వంతోనే ఆడుకొని అన్యాయం చేసినామో పరీక్ష చేసుకో. ప్రతిదానికి నువ్వు ఉత్తరవాదివే. ప్రతిదానికి నువ్వు ఉత్తరవాదివే. తెలిసి చేసినా తెలియక చేసిన పాపము పాపమే, శాపము శాపమే. అది తప్పించుకోవాలనంటే అది ఒక్కటే మార్గం. యోవేలు అంటాడు, రండి, టైం వచ్చింది, రండి, భగవంతుడు ఆహ్వానిస్తున్నాడు, రండి అని ఆయన సెలవిస్తున్నాడు. చక్కని పదం, ఒక పదం నేను మీతో పంచుకోవాలి. ఈ యోవేలు గ్రంథంలో వాడినటువంటి చక్కని పదం ఏంటంటే, ఇంగ్లీష్ లో దీన్ని మనం రిటర్న్ అని అన్నాం. అవునా? రిటర్న్ అన్న పదం ఉంది కదా ఇంగ్లీష్. చూస్తా అంటాం ఇప్పుడు బైబిల్ చూడకుండా నాదే ఉంటుంది, డోంట్ వరీ. రిటర్న్ అన్నటువంటి పదానికి మనకు అర్థం ఏంటంటే తిరిగి రమ్మని. తిరిగి రమ్మనంటే మనం ఏమనుకున్నామంటే టైం తిరిగి రమ్మంటుంటాయి గారని అనుకుంటున్నారు. ఏమో అట్లా అనుకుంటున్నారు. నాకు ఎరక మిత్రమా, బైబిల్ భాషలో ఒక నూతనమైన భాష్యం ఉంది. మనం సాధారణంగా వాడే తిరిగి లేదా రిటర్న్ అనేటువంటి పదం ఒరిజినల్ మూల భాష అయినటువంటి హీబ్రూ పదకోశంలో చక్కని పదం వాడబడ్డది. ప్లీజ్, నేను ఇక్కడ చదువుకున్న వాళ్ళు డోంట్ డైవర్ట్ యువర్ కాన్సంట్రేషన్. హీబ్రూ భాషలో భగవంతుని యొక్క భాష్యమే. వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ సేస్ రిటర్న్? దేవుడు రండి అనగానే ఏ భావంతో మనల్ని రమ్మని అన్నాడు? హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే షూ. అయ్యా, SHUV. This is the Hebrew word that has been used in the book of Joel when he is addressing to the community, return, show unto the Lord. ఎగ్జాక్ట్ గా మీకు అర్థం కావాలి అంటే ఈ షూ అన్న పదం యొక్క అర్థం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో. అక్కడ అమ్మ బైబిల్ తెలియదు, ఇంటికి వెళ్ళాక చదవండి, మరి ఈడగా ఇంటికి వెళ్ళాక చదవండి, లేకపోతే మళ్ళీ ఇది ఫేస్బుక్ ఉంటుంది కదా విని. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో మొదటిసారి షూ అన్న పదం వాడబడ్డది, అనగా రిటర్న్ అన్న పదం వాడబడ్డది. అక్కడ ఏమని సెలవిస్తుంది లేఖనం అనంటే, ఆదాముతో భగవంతుడు సెలవిస్తున్నటువంటి మాట. ఆదాము అంటే అర్థమే. ఇక మీరు చెప్పారా? ఇక ఇన్ని చెప్పినావు కదా, ఇక అది కూడా నువ్వే చెప్పమంటారా? ఆడామ్ అంటే ఆదామే. వాస్తవికంగా ఆదాం అంటే ఏదో పురుషుడు అది ఇది అని అనుకుంటారంటే స్త్రీలు చెప్తలేరు, వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు మొదట పురుషుడు చేసిండని వాళ్ళు అనుకుంటారు, కానీ వాస్తవికంగా దేవుడు మొదట ఆదామును చేసిండు. ఆదాం అన్నటువంటి హీబ్రూ పదం యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, అది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ నౌన్, అది నామవాచకం కాదు. దాని భావం ఏంటంటే ఎర్రమన్ను. ఆదామా అంటే ఎర్రమన్ను. దేవుడు తన చేతిలోకి ఆ ఆదామాను తీసుకొని ఒక వ్యక్తిని చేసి, ఈ స్త్రీని చేసిన పురుషుడు చేసిన మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, ఆదామా నీవు మట్టికి శుభ్ అయ్యే వరకు చెమటోడ్చి ఆహారం తింటావు. అంటే అర్థమైంది, నీవు మన్నుతో చేయబడ్డావు. ఏ మట్టితో నీవు చేయబడ్డావో తిరిగి ఆ మన్ను అయిపోతావు. ఇది తిరిగి అన్న భావం.
అనగా నువ్వు ఏ దేహములో నుంచి ఏ మట్టిలో నుంచి చేయబడ్డావో తిరిగి పూర్వపు స్థితి అదే స్థితికి ఏ మాత్రము కలుషితము కాకుండా నీవు చేరడానికి నీవు నిర్మించబడ్డావు. పవిత్రాత్మలో నుంచి నీ నాసికారంధ్రములోనికి పవిత్ర ఆత్మ ద్వారా జీవాత్మ పొందినావు గనక తిరిగి జీవాత్మలోనికి నీవు రావడానికి ఆహ్వానం పొందుతున్నావు. దట్ మీన్స్ వితౌట్ ఎనీ స్ట్రెయిన్ ఇన్ అవర్ లైఫ్, ఏ మరక లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ స్థితి నుంచి నువ్వు పరలోకం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించినావో తిరిగి ఆ స్థితిలోనికి పరలోకానికి ప్రయాణం అయ్యే అంత మట్టుకు నీవు నీ ప్రస్థానాన్ని కొనసాగించవలసినటువంటి అవసరత ఉన్నది. హౌ ఐ క్లోజ్ ఇట్ నౌ. ఎట్లా తిరిగి రావాలి? సరే, మంచిగా ఉన్నదయ్య గారు, తిరిగి రమ్మన్నావు, ఎక్కడి నుంచి మొదలు పెట్టినావో ఆడికి రావాలన్నది అర్థమైంది. ఎలా తిరిగి రావాలి? ఇంటికి నాకు చదవండి. ఇర్మియా గ్రంథం 3:22, హోషేయ గ్రంథం 14:1-4 వచనాలు చదవండి. అక్కడ భగవంతుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ పశ్చాత్తాపపడండి అనే పదం వాడబడింది. పశ్చాత్తాపపడండి అనేటువంటి పదం యొక్క మూల పదమైనటువంటి హీబ్రూ భాషలో దాని యొక్క మాట ఏంటంటే తేషువా. చదువుకున్న వాళ్ళు దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. TESHUVA. తిరిగి అన్న పదం ఏ పదం వాడబడ్డది? షువ్. ఇప్పుడు తేషువా. తేషువా అంటే అర్థం ఏంటమ్మా? పశ్చాత్తాపం. షువ్ అంటే అర్థం ఏంటి అమ్మ? మీకు అర్థమైంది అందరికి? షువ్ అని అంటే తిరిగి వచ్చురా. భగవంతుని దగ్గరికి ఎలా తిరిగి రావాలి? ఎలా తిరిగి రామని చెప్తున్నాడమ్మా? పశ్చాత్తాపపడుతూ ఆయన చెంతకు వచ్చిన వానికి మోక్షము ప్రసాదిస్తా అంటున్నాడు. ముగిస్తున్నా. ఈ పశ్చాత్తాపమును గురించి యూదా రబ్బీయుడు మధ్య ప్రాచ్య కాలంలో యూదా మత ప్రవిష్టుడైనటువంటి మయోమనోడిస్ అనేటువంటి రబ్బీయుడు ఈ పశ్చాత్తాపము తేషువా అనేటువంటి దానికి 3 విషయాలను ఆయన యూదా గ్రంథాల ఆధారంగా మనకు సెలవిస్తున్నటువంటి మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. మొదటిది ఏంటంటే, భగవంతుని చెంతకు పశ్చాత్తాపడి వచ్చేటప్పుడు మనము చేయవలసిన మొదటి పని ఏంటంటే కన్ఫెస్. దేవుని దగ్గర నీవు ఒప్పుకో. మనస్సును అణిచివేయకు, మనస్సాక్షిని చంపివేయకు. నీవు ఏమి చేసినావో నీకు తెలుసు, ఎందుకు చేసినావో నీకు తెలుసు, ఎలా చేసినావో తెలుసు. నీవు చేసిన దాన్ని బట్టి ఎంత మంది బాధపడ్డారో కూడా నీకు తెలుసు. ఎన్ని తెలిసినాక కూడా ఇంకా ఏమీ తెలియదన్నట్టు నటించడము మానుకో. నటిస్తున్నంత సేపు నీకు పశ్చాత్తాపం రాదు, నీవు పరమేశ్వరుడి దగ్గరికి తిరిగి రావు. కన్ఫెస్ యువర్సెల్ఫ్. దేవా, తెలిసి చేసిన్నో, తెలియక చేసిన్నో, కడుపు బాధకు చేసిన్నో, ఇంకే బాధ చేసిన్నో చేసిన, నన్ను క్షమించి అయిపోయింది. తెలిసి తెలియక ఇక ఎన్నడూ నేను చేసిన దాన్ని బట్టి ఎవడు ఆకాశం కింద బాధపడకుండా ఉండడానికి నాకు కృప దయచేయి. నా వంతు ప్రయత్నం నేను చేస్తా, నీ వంతు సహాయం నాకు చెయ్యు. నువ్వు సహాయం చేయకపోతే ఈ స్వభావం నా నుంచి పోదు అని ఒప్పుకో. ఒప్పుకోకపోతే అది పశ్చాత్తాపం ఎన్నటికీ కాదు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రెండవది అంటే రిగ్రెట్ యువర్ సెల్ఫ్స్. ప్రాయశ్చిత్తపడండి, బాధపడండి. మీ కారణాన ఎంత మందికి మీరు వేదనగా మారినారో మీ బ్రతుకులో జ్ఞాపకం చేసుకొని తప్పు చేసిన చేయాల్సింది కాదు. నా భార్యను అలా అనాల్సింది కాదు, ఆ మాట అనాల్సింది కాదు. నేను ఎవరి కోపమో తీసుకొని వచ్చి ఆడ బాసు తురుమురులాడితే మనం ఇంటికి వచ్చి మీ సంగతి కాదు, వేరుల సంగతి ఈడ వచ్చి మనం సురుమురులాడతాం. ఆ కోపం తీయాలి కదా.
పాపం నోటితో నాలుకలేని ఎవరంటే ఇట్లున్నటువంటి ఆడి మాత్రమే. ఆమె పాపం ఏమి మనదు కదా, కష్టపడి వచ్చిన మొగడని ఏంటన్నా కూడా సర్దుకొని పోతా ఉంటుంది. అవునా కదా? జద్దుము అనకు మీరు వీరికే మాట్లాడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, రిగ్రెట్. మూడవది చివరిది ఏంటంటే చెయ్యము. పశ్చాత్తాపము ఎక్కడ అర్థమవుతుందనంటే, ఇకపై నేను తెలిసి తెలియక ఏ రకమైనటువంటి దోషము, పాపము, పరులకు హాని కలిగించే ఆలోచన నేను చెయ్యను అని ఒట్టు పెట్టుకొని ఈ లెంట్ కాలంలో కంకణము కట్టుకో. అలా 3 ప్రయత్నాలు చేసి మాట ఇచ్చినటువంటి వాడికి మాత్రమే భగవంతుని యొక్క కృపా ప్రసాదం, ఆయన యుద్ధము తిరిగి రావడానికి కావలసినటువంటి ఆధిక్యత, ప్రవేశం మనకిస్తాడు. ఐ క్లోజ్ హియర్. మిత్రులారా, యోవేలు అంటాడు, థింగ్స్ ఆర్ బ్యాడ్, బాగలేదు, కానీ గాడ్ ఈస్ గుడ్. థింగ్స్ ఆర్ బ్యాడ్ బట్ గాడ్ ఈస్ గుడ్, దేర్ఫోర్ టర్న్ అంటు ద లార్డ్. అలాంటి దివ్యమైన కృప దేవుడు మీకు నాకు మనకు దయచేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. చక్కటి వాక్యోపదేశము. మరొకసారి ఒక ప్రశ్నతో ప్రారంభించుకున్నటకు, ఒక ప్రశ్నతో మా యొక్క జీవిత ప్రయాణానికి సరిదిద్దుకున్నటకు మంచి వాక్యము మరియు యోవేలు గ్రంథం ద్వారా మాకు తెలియపరిచారు. తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనికి ఏ స్థితిలోనికి మనం రావాలో తెలియపరిచినందుకై, అంతకన్నా ముందు ఏసీటీసీ గురించి వివరంలో ఒక మాట నా ఇట్ వాజ్ హార్ట్ టచ్. ప్రతి గింజ పైన సమర్పకుల యొక్క పేరు రాయబడుతుందంట. దేవుని యొక్క సువార్థికులకు మీరు చేసే ప్రతి సహాయము మరియు ప్రోత్సాహం, మీ యొక్క పేర్లు ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో తప్పనిసరిగా రాయబడుతుంటారు. మనమందరం అనాథాశ్రములకు, వృద్ధాశ్రములకు, ఇంకెక్కడెక్కడో మనం ఏదో ఒకటి సమర్పించడానికి సిద్ధపడుతుంటాం. మరి ఎప్పుడైనా మీరు ఏసీటీసీ కళాశాలలో దేవుని యొక్క సేవకులు సిద్ధపడుతున్నారు, వారికి నా కుటుంబం తరఫున ఏదైనా ఒకటి ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడైనా మీకు కలిగిందా? ఒకవేళ కలగకుంటే పర్లేదండి, మనం మరొకసారి దాని గురించి ఆలోచిద్దాం. మీ యొక్క ఆ యొక్క కుటుంబ ఆరాధనలో ఏసీటీసీ కళాశాల గురించి మీరు ప్రార్థించండి. ప్రతి సాయంకాలము అక్కడ సహవాస కూడిక మరియు భోజనం ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తుంటారు. అది కంటిన్యూ అవుతుందా గారు? ఇప్పుడు నేనున్నప్పుడు అదే ఉండే, ఇప్పుడుందా? ప్రతి ఈవినింగ్, అంటే మీకు ఒక అవకాశం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి సాయంకాలము 5 గంటల నుంచి 7 గంటల వరకు సహవాస కూడిక, 6 to 7. ఆ తర్వాత సహవాస భోజనం. ఆ యొక్క సహవాస భోజనాన్ని ఎవరో ఒకరు సువార్థికుల కొరకు వారి యొక్క కుటుంబ సమేతంగా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇది కంటిన్యూగా సంవత్సర కాలం మధ్య కొనసాగించబడుతుంది. గుడిమల్కాపూర్ మెథడిస్ట్ సంఘ కుటుంబంలో కూడా ఎవరైనా ఆ విధమైన ఆలోచన ఉంటే, అనాథాశ్రమంలోకి ఇవ్వాలి అని ఇవ్వద్దు అనట్లేదు, వృద్ధాశ్రమంకి ఇవ్వద్దు అనట్లేదు, సంఘ కాపర్లు తర్ఫీదు పొందుకునే ఏసీటీసీ కళాశాలని కూడా మీరు గుర్తుంచుకొని ఎప్పుడైనా ప్రేరేపించబడితే మీరు సంఘ కాపర్లుగా తీర్చబడటకు సిద్ధపడుతున్న వారి మధ్యలో మీ కుటుంబం ఉండి వారి యొక్క ఆనందంలో మీరు పాలు పంచుకొని వారికి మీ హస్తాలతో ఆ యొక్క మన ఫుడ్ను అందించేటువంటి గొప్ప భాగ్యము మీకు అందించబడుతుంది. అక్కడ లోపలికి వెళ్తే ఆ యొక్క ప్రపంచం వేరండి, ఆ యొక్క ప్రపంచం వేరు. అది మీకు ఎక్కడ కనిపించదు. కేవలం ఏసీటీసీ కళాశాల మరియు ఎనీ థియాలజికల్ కాలేజ్ ఇన్ ద వరల్డ్, వేరెవర్ యు గో, థియాలజికల్ కాలేజ్లో మీకు ఏదైతే అనుభూతి పొందుకుంటారో ఇంకెక్కడ మనం పొందుకోము. సో అటువంటి ఆలోచన మీకు మరొకసారి కలగాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏసీటీసీ కళాశాలలో సాయంకాలపు భోజనము స్పాన్సర్ చేయాలనుకుంటే యూ క్యాన్ కాంటాక్ట్ యువర్ పాస్టర్. వారు అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ తోటి మాట్లాడి మన ప్రొఫెసర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని అక్కడ పోవడానికి, మీ యొక్క స్పాన్సర్షిప్ వాటిని పంచుకోవడానికి మేము ఆ యొక్క అవకాశాన్ని కల్పిస్తాం. అట్టి కృప మనకి, మన యొక్క కుటుంబానికి దేవుడు దీవించి
ఆశీర్వదించుగాక. ఇటు సమయంలో మనము కృతజ్ఞత కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సునీత ఇలేజా ఆంటీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతానని నాకు గడిచినటువంటి వారం తెలియపరిచి ఉంది. కనుక నేను ఆంటీని ముందుకు ఆహ్వానిస్తున్నాను. దయచేసి గమనించాలి, ఇది ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఈ యొక్క ఆరాధనలో మనం గడిచినటువంటి వారము మనము కొందరికి కవర్స్ నేను అందించున్నాను. ఏసీటీసీ కవర్స్ నేను కొందరికి అందించాను. మరి ఎవరైనా ఇంట్లో మర్చిపోయి వస్తే దయచేసి తిరిగి మరొకసారి తీసుకోవాలి. ఒకవేళ తీసుకొని వచ్చినటువంటి వారు సెకండ్ ఆఫరింగ్, మొదటిగా యాజ్ పర్ చర్చ్ క్రమంలో ఏదైతే మనం కానుకలు సమర్పించుకుంటామో ఆ యొక్క సమర్పించిన తర్వాత మీ దగ్గర ఎవరైతే మీ కానుకలు తీసుకుంటారో వాళ్ళు ఒక కవర్ ఇస్తారు. ఆ యొక్క కవర్ సపరేట్ గా మీరు ఏసీటీసీ కళాశాల భవన నిర్మాణం కొరకు మీ కుటుంబ సభ్యుల ద్వారా దేవుడికి ప్రేరేపించబడి మీరు ఏది సమర్పించాలనుకుంటున్నారో దయచేసి ఆ యొక్క కవర్లో పెట్టి మీ యొక్క పేరు దాని మీద రాసి దాన్ని తిరిగి మరొకసారి అక్షర్స్ వారు మీ వద్దకు వచ్చినప్పుడు ఆ కవర్ను సపరేట్ గా వారికి అందించాల్సిందిగా నేను మీతో కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే అక్షర్స్ వారితో మీరు దయచేసి అడిగి తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.